లాస్ట్ వీడియోలో సప్త నదుల గురించి తెలుసుకున్నాం కదా. వాటిలో రావి నది యుద్ధాలకు ఎందుకు ప్రసిద్ధో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఈ నదులన్నింటిలోనూ మనం ప్రధానంగా తెలుసుకోవలసింది పరుష్ణి నది గురించి, అంటే ప్రస్తుత రావి నది గురించి. పురాతన యుద్ధాలకు ఈ నది చాలా ప్రసిద్ధి. తొలివేద కాలంలో అంటే క్రీస్తు పూర్వము సుమారు 14వ శతాబ్దము అంటే బీసీఈ ఇక్కడ జరిగిన యుద్ధాల్లో ప్రధానమైనది దశరాజగణ యుద్ధము. ఇది ఋగ్వేదంలో 7వ మండలంలో ప్రస్తావించబడింది. ఈ యుద్ధంలో భరత వంశము లేదా తెగకు చెందిన సుదాసుడు, వీరికి సలహాదారుడిగా వశిష్ఠ మహర్షి ఒకవైపు, అలాగే మరొక వైపు పురువంశము వారి మిత్రపక్షాలు అంటే దాదాపు మరో 10 వంశాల వారు ఒకవైపు, వీరికి సలహాదారుడిగా విశ్వామిత్ర మహర్షి ఈ యుద్ధంలో పాల్గొనడం జరిగింది. ఈ యుద్ధానికి ప్రధాన కారణం వశిష్ఠ విశ్వామిత్రుల మధ్య ఉన్న విభేదాలు మరియు వనరులు, ముఖ్యంగా నీరు భూమి కోసం ఈ తెగల మధ్య పోరు జరిగింది. ఈ యుద్ధంలో సుదాసుడు విజయం సాధించాడు. ఆ తరువాత ఈ రెండు వంశాల మధ్య వివాహ సంబంధాలు ఏర్పడి కురు తెగ ఆవిర్భవించింది. మరలా ఈ కురు తెగ కూడా రెండుగా విడిపోయి కౌరవ వంశము, పాండవ వంశంగా ఏర్పడింది. ఇదే మహాభారతానికి నాంది. కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేసి ఫాలో చేయండి.